ఎన్నికలలో పోటీ చేయాలంటే ఎంత కథ ఉంటుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఊరూరు తిరిగి ప్రచారం చేయాలి, వెనకాల కార్యకర్తలను తిప్పుకోవాలి, వాళ్ళ తిండి తిప్పలు అరుచుకోవాలి, బండ్లలో పెట్రోలు డీజిల్ కొట్టియాలి, వాళ్ళు ఉండటానికి సవలతి చేయాలి. ఇక పబ్లిక్ కు మందు బీరు బిర్యానీ వంచాలంటే తడిచి మోపెడైతుంది ఖర్చు. అందుకే ఓట్లు వస్తున్నాయి అంటే ఓ ఎకరం అమ్ముడో లేదంటే ఏంటన్నా వడ్డీకి తెచ్చుడో చేస్తుంటారు లీడర్లు. ఎంతైనా ఖర్చు పెడతానికి తయారైతుంటారు. గీ సారు మాత్రం అలాగున్నాడుల్లా. చీపురు పాటోల రాజకీయమే అలాగుంటదుల్లో. సారేవలో ఎరికే కదా, అప్పట్లో లిక్కర్ కేసుల 15 నెలలు జైలు మొన్న నడువనే బయటకు వచ్చిన ఢిల్లీ పాత చిన్న సీఎం మనీష్ సిసోడియా సారు ఓట్ల పోతానికి పైసలు లేవు, మీరే ఆసరగారి అని పబ్లిక్ ను కోరుతున్నాడు. మునుపు మీ పైసలతోనే గెలిచి అసెంబ్లీలో పాదం మోపినా, స్కూళ్లు బాగు చేసినాం, మంచి ఎలువడి ఇచ్చినాం, ఇప్పుడు సుతం మీ హిమ్మతి కావాలి అంటున్నాడు. 1000, 5000, 10,000, 20,000, 50,000 మీకెంత దోస్తా అంత ఎయ్యూరి, నాకు ఆసరగారి అని క్రౌడ్ ఫండింగ్ కమ్మ తెరిస్తే 100 రూపాయల కాంచెల్లి 10,000 దాకా పంపిస్తున్నారు. ఆల్రెడీ 3 లక్షలకు మీదనే జమ అయినాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఓట్లున్నాయి. ఇప్పుడు ఇంకో 6 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చుడేనట. ఓట్లొస్తే పబ్లిక్ కు పైసలు వంచిన లీడర్లనే చూసినాం గానీ పబ్లిక్ పైసలతో నోట్లకు పోయే లీడర్ సార్ ఒక్కడే కావచ్చు పోరి. అంటే పబ్లిక్ పైసలతోనే రాజకీయంలో ఉన్న చెత్తను ఊడ్చే కార్యమే ఎట్లా చూడాలి మరి. ఢిల్లీ పబ్లిక్ పైసలు వంచిన లీడర్ కోట్లేస్తారో, పైసలు అడుక్కున్న లీడర్కే జై కొడతారో.